గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడైతే హలో ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేసేదాన్ని, ఇప్పటి నుంచి మీకు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని వెల్కమ్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఈవినింగ్ బ్లాగ్ కాబట్టి కొత్తగా స్టార్ట్ చేశాను. ఈరోజు నుంచే అందరు సపోర్ట్ చేయండి. ఇక్కడ వాటర్ చూడండి, మొత్తం ప్లగ్ మీద దాకా పడ్డాయి. ఈ వాషింగ్ మిషన్ పెట్టినప్పుడల్లా అయితే నాకైతే చుక్కలు కనిపిస్తాయి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా మనం చేతితో పిండలేం కాబట్టి అది ఎన్ని చుక్కలు చూపించినా మనం చూడాల్సిందే. మామూలుగా చుక్కలు చూపించదు. చూడండి, రూమ్ అంతా పచ్చిగా అయిపోయింది. కిచెన్, బాల్కనీ ఇదంతా పచ్చిగా అయిపోయింది. తూడ్చి చల్లగా అంటే చల్లగా ఉంటుంది. ఇక్కడ చాలా చిరాకు పెడుతుంది. బట్టలు పిండినప్పుడల్లా అసలు చాలా చిరాకు వస్తుంది. గోడలు కూడా చల్లగా ఉంటాయి. చూడండి, ఇలా ఉబ్బిపోయినాయి. మొత్తం సున్నం మొత్తం ఉబ్బి ఇట్లా బయటికి వచ్చేస్తుంది. మేమేమి రిపేరింగ్ చేయించుకోలే కాబట్టి ఇంకా అన్నీ ఎలా ఉందో అలాగే వాడుతున్నాం. దానివల్ల అన్నీ తొందరగా ఇంకా ఎక్కడక్కడ ప్యాచ్ వర్క్ వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఈరోజు నేను బట్టలు లేటుగా పిండాను. లేదైతే మీకు సంధ్యా కూల్ కిచెన్లో దీన్ని పార్ట్ 1 మార్నింగ్ బ్లాగ్ పెట్టాను. 100 days బ్లాగింగ్ ఛాలెంజ్ అనమాట. దీంట్లో కూడా ఒక 100 వీడియోస్, దాంట్లో ఒక 100 వీడియోస్ డైలీ చేద్దామని ఒక సస్పెన్స్ ఉంది. అది మీకు 100 days లోపలైనా చెప్తాను, 100 days తర్వాత అయినా చెప్పొచ్చు, చెప్పలేము ఎప్పుడని చెప్పొచ్చు. ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేయంగానే నాకు వాటర్ వచ్చింది 12:30 అట్లా. ఆ 1కి ఇంకా బట్టలు వేసేసినాను వాషింగ్ మిషన్లో. ఎందుకంటే నెక్స్ట్ డే ఎలా ఉంటుందో వాటర్ పరిస్థితి తెలియదు. ఒక 1 week నుంచి మాకు కొంచెం వాటర్కి ఇబ్బంది ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఒక చీర, వాడని చీర గోడ మీద ఇట్లా ఆరేసి దాని మీద బట్టలు ఆరేస్తాను. ఎందుకంటే దాని మీద మొత్తం సిమెంట్వి ముక్కలు ఉంటాయి. బట్టలు మనం తీసేటప్పుడు గుంజుతాం కదా, దాంట్లో దారాలు ఇరుక్కుపోయి బట్టలన్నీ గుంజినట్టు చాలా ఖరాబ్ అయిపోతాయి అనమాట. ఇలాంటి పెయింట్లు అలాంటివి ఉంటే ఏమవు, కొంచెం సన్నగా ఉన్న బట్టలు అయితే అన్నీ గుంజినట్టు బాగుండదు, ఖరాబ్ అయిపోతాయి. ఇదైతే వాషింగ్ మిషన్ లోపల డస్ట్ జామ్ అయ్యేది, డైలీ తీసి క్లీన్ చేసుకోవాలి. ఇది మనకు వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చేదే దీనివల్ల. ఇది అందరూ గుర్తుపెట్టుకొని క్లీన్ చేసుకోవడం బెటరు. డైలీ ఏ రోజు ఆ రోజు క్లీన్ చేస్తాను నేను. అప్పటికే నాకు అక్కడక్కడ దుమ్ము కనిపిస్తుంది బట్టలలా. అండ్ ఒక గంట సేపు దీన్ని ఇలానే ఒక 2-3 గంటలు ఓపెన్ పెట్టేస్తాను. మొత్తం స్మెల్ అంతా పోయినాక దాన్ని మంచిగా బట్టతో కవర్ చేసేస్తాను అనమాట. డైలీ కాదు, డే బై డే సేమ్ ప్రాసెసే. దానికి వాటర్ పట్టాలంటే బయట బాల్కనీలో పైప్ ఉంది, దాంతో పైప్తో పట్టాలి. దాని డ్రైన్ పైప్ వాష్రూమ్లో పెట్టాలి. చాలా తంటాలు ఉంటాయి దాంతో. అలా అని మనం చేత్తో పిండలేని పరిస్థితి కాబట్టి ఇంకా దాంతో దాన్ని భరించాలి. దాన్ని భరించాలి అంతే. ఇంకే మాటలు రావట్లేదు. ఇంకా నైట్ ఒక చపాతీ ఉంది, వేడి చేసుకొని లంచ్ చేయాలి ఈరోజు. అంటే డైలీ చేస్తాను. ఇంకా 12:30కి ఆ వీడియో పార్ట్ 1 సంధ్యా కూల్ కిచెన్లో అప్లోడ్ చేసి తిందాం అనుకున్నాను. కాకపోతే అప్పుడే వాటర్ వచ్చింది. దానివల్ల బట్టలు పిండడం ఇదంతా, అది నాకు చుక్కలు చూపించడం, నేను చూడడం, దానివల్ల ఇంత లేట్ అయింది. ఇప్పుడు 3:30 అవుతుంది. ఇంకా మంచిగా నేను మార్నింగే చాయ్తో పాటు ఒక చపాతీ తినేసిన. అప్పుడప్పుడు ఇలా అవుతాయి అన్నమాట. ఏదైనా మనం పని పెట్టుకుంటే కొంచెం ఆకలి కూడా అవ్వదు, ఎక్కువ పని ఉండదు. అంటే మనకు ఇక్కడ వీడియో చేద్దామన్నా కూడా కంటెంట్ ఏమి ఉండదు, దానివల్ల ఇంట్రెస్ట్ రాదు. సరే, మీరైతే చూడండి. చూస్తే మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అదే మీరు చేసే మాకు పెద్ద హెల్ప్. ప్రతి ఒక్క లైక్కి మీరు మాకు ఒక 10,000 ఇచ్చినట్టు నేను ఫీల్ అవుతాం. ఒక కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ చేస్తే ఎలా చేద్దామా వద్దా, ఎలా అనిపించింది, మీకు బోరుగా ఉందా,
ఏంది మీ సోది రోజు అనిపిస్తుందా? అలా మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి, పర్వాలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి ఆ మాత్రం మీరు అనడం నేను పడడం నార్మలే. ఒక చపాతీ కొంచెం రైస్ తినేసి, ఇక్కడ తిన్నాక చాలా గిన్నెలు ఉంటాయి, అవన్నీ కడిగేసి ఈ లోపల కొంచెం వాటర్ కూడా వేడి చేసుకుంటున్నాను. డైలీ అందరికీ చేస్తాను, కాకపోతే ఈరోజు ఇంకా ఒక చిన్న గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకే వాటర్ పడవు, అందరికీ బాగానే ఉంటుంది. స్కిన్ ఎలర్జీ, గొంతు నొప్పి అన్నీ వస్తాయి అన్నమాట. అండ్ వెళ్ళి పని అయిపోయాక ఇక్కడ మా గాయత్రి కూడా ఫోన్ చేసింది, వచ్చేసిందంట, అంటే వస్తుంది. మా బ్లాక్ కిందనే బస్ స్టాప్ ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్తే కొంచెం మనకు కూడా వాకింగ్ అయితే అన్నట్టు. డైలీ వెళ్ళాను, అప్పుడప్పుడు ఒక రోజు 2 రోజులకి ఒకసారి. ఇప్పటికైతే 3 సార్లు వెళ్ళినా, 3-4 సార్లు వెళ్ళి ఓన్లీ ఒకటేసారి వెయిట్ చేసి వచ్చేసిన అనమాట. నేను వచ్చినప్పుడు తను రాదు, తను వచ్చినప్పుడు నేను రాదు, వెయిట్ చేసి వచ్చేసిన. ఇదైతే సెకండ్ టైం ఏమైతే చూద్దాం, కలుస్తుందా కలవదా అనేది. అండ్ మా లిఫ్ట్లో అయితే పనిచేస్తుంది ఇప్పటికైతే. సెకండ్ ఫ్లోరే కాబట్టి ఎక్కువ టైం పట్టదు, అలా లోపల వెళ్ళగానే అలా కిందికి దించేస్తుంది ఫాస్ట్గానే. అండ్ ఇది మా గ్రౌండ్ ఫ్లోర్. ఇంతకుముందు బస్సులు రావాలంటే చాలా గేట్ బయట వచ్చేవి, అక్కడనే ఆగుతుండే. చూడండి, ఇదైతే బ్లాక్ బయట, మా బ్లాక్ బయటనే జస్ట్ ఒక 10 అడుగుల దూరమే. ఇక్కడనే మా రైట్ సైడ్ చర్చ్ కూడా ఉంటుంది. ఇక్కడ బస్సులు కూడా మేము ఉన్నది ఒక సైడ్కి మా బ్లాక్ కాబట్టి బస్సు అయితే మాకు తొందరగానే మేము ఎక్కాలన్నా ఎక్కడానికైనా ఈజీగా ఉంటుంది, దిగడానికైనా ఈజీగా ఉంటుంది. లోపలికి ఉంటే ఒకవేళ కష్టం ఉంటుంది, దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలంటే కష్టం. మాకు ఇటు కార్నర్కి ఉంది మా బ్లాక్ కాబట్టి మాకు ఏమంత ఇబ్బంది ఉండదు. చూడండి, ఆ లాస్ట్ బ్లాకే మాది, మరి లాస్ట్ కాదు ఫస్ట్దే. ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇక్కడ లైట్గా ఎండ వస్తుంది, ఎండలో కూర్చుందామని కొంచెంసేపు కూర్చుంటున్నాను. కొంచెం ఎండ కూడా కాపుకుందామని, చల్లగా ఉంటుంది కదా. పొద్దున్న మేము వద్దామంటే అప్పుడు చాలా ఎండ, అసలు తట్టుకోలేము. 10 నిమిషాలు కూర్చోగానే ఇంకా చాలా ఎండ ఉంటుంది. చూడండి బయట కూడా ఎంత ఎండ ఉందో. బయట వ్యూ ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చి కొంచెం సేపు కూర్చుంటే గాయత్రి కూడా వచ్చేస్తుంది. ఈ లోపల ఒక 10 నిమిషాలు ఎండలో కూర్చుంటాను. ఇక్కడే మా బ్లాక్ దగ్గరనే, ఎక్కువ దూరం కూడా అవసరం లేదు. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. కాకపోతే బస్సు ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో తెలియదు. బస్సు ఎక్కాలంటే బయటికి వెళ్ళాలా, అక్కడ గేట్ దగ్గర కూడా ఉన్నారనమాట జనాలు. అక్కడ వెళ్ళి ఎక్కుతున్నారా లేక మనకు ఇక్కడ దిగే దగ్గరనే ఎక్కుతున్నారో తెలియదు. ఈ బస్సులో వస్తుంది అనుకున్నాను కానీ రావట్లేదు. చూడండి, అన్ని బస్సులు లోపలికి వస్తున్నాయి. మొన్న ఇక్కడ ఎలక్షన్స్ అయినాయి కదా, ఆ ఏరియా వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ బస్సులు అనేది లోపలికి వేశారు. అప్పుడు అందరు డిమాండ్ చేసిండ్రు, మాకు రేషన్ షాప్ లేదు, ఇక్కడ బస్సులు లోపలికి రావట్లేదు, స్పీడ్ బ్రేకర్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, స్కూల్స్ లేవు అని. అన్నీ అయితే కొన్ని అయితే ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్నాయి, కొన్ని అయితే పోయినాయి అనమాట. అప్పుడు వారం 10 రోజుల వరకే జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ నడిచినాయి కదా, అప్పుడు అయితే మాకు ఇవన్నీ వచ్చినాయి దానివల్ల. లేదంటే గేట్ బయటికి వెళ్ళాల్సిందే, బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా. ఇదే మా బ్లాకు, ఇలా కార్నర్కి ఉంటుంది. అంటే ఇంకా చౌరస్తా అనుకోండి, చౌరస్తా కార్నర్కే మా బ్లాక్ ఉంటుంది కాబట్టి మాకు ఎక్కువ దూరం లోపలికి లేదు మా బ్లాకు. అండ్ ఇదైతే పార్కింగ్. రాగానే లిఫ్ట్ అయితే రెడీగా ఉంది, లేదంటే మాకు కొంచెం ఆగాల్సి వస్తుండే. అండ్ ఈరోజు
కొంచెం గాయత్రి ఫాస్ట్గా ఉరుకుతుంది. ఇక్కడ గాలికి బట్టలన్నీ కింద పడిపోయినాయి. ఇంకా అవన్నీ ఆరేసి లోపలికి వెళ్ళాక ఈరోజు లంచ్ లేదన్నాం కదా, అక్కడ లంచ్ తినకుండా ఇంటికి తీసుకొచ్చింది. ఇంట్లో అయితే అందరం షేర్ చేసుకుని తినొచ్చు కదా, మీరే తెస్తారు ఎప్పుడు, నేను ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం రాలేదు అని. ఇదిగో చికెన్ బిర్యానీ ముందే ఓపెన్ చేసినప్పుడే వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంకా ఇట్లా ఒక 2 ముద్దలు తినంగానే గుర్తొచ్చింది. ఇప్పుడిప్పుడే అన్నం అది లంచ్ చేసినా కాబట్టి నాకు ఎక్కువ ఆకలి కూడా అవుతలేదు. ఇంకా ఇప్పుడే తినేద్దాం, నైట్ ఏం తినను అంటే సర్లే తినేద్దాం, నేను కూడా ఇప్పుడే తినేస్తాను, నైట్ ఏం తినను అని ఇద్దరం కలిసి షేర్ చేసుకొని తింటున్నాము. బాగానే ఇచ్చిండ్రు. ఒక చికెన్ బిర్యానీలో ఒక 2 పీసులు ఉన్నాయి. ఇది చికెన్ కర్రీ ఉంది. నేను వెజ్ కర్రీ మిల్లీమేకర్స్ కర్రీ ఏమో అనుకున్నా, కానీ చికెన్ కర్రీ అది. బాగుందంట. గాయత్రి టేస్ట్ చేసి, నేను తినలేదు. దాంతోపాటు మనకు డబుల్ కా మీఠా ఇచ్చిండ్రు, పెరుగు, ఇంకా మసాలా కర్రీ కామన్, ఇంకా చిన్న వాటర్ బాటిల్ కూడా ఇచ్చిండ్రు. ఇంతకుముందు అయితే ఏదైనా కూల్ డ్రింక్ కూడా ఇచ్చేవాళ్ళంట, ఈరోజు అయితే ఇయ్యలేదు వాళ్ళకు. అండ్ నేనైతే బిర్యానీ తినేసిన. ఇక్కడ డబుల్ కా మీఠా ఉంది, టేస్ట్ చేస్తున్నాను. కానీ చాలా బాగుంది డబుల్ కా మీఠా. గీ వేసినట్టున్నారు, నెయ్యి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా నేను కొంచెం తిని కొంచెం వీళ్ళకి పక్కకు పెట్టేసినాం. నేను అక్కడనే తినేసినాను, నాకు వద్దు అన్నది మా గాయత్రి. చాలా బాగుండే, ఫుల్ టేస్టీగా ఉండే. డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి డైలీ ఒక 10 నిమిషాలు మా వీడియోని భరించడానికి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకుండా కూడా కామెంట్ చేయండి బాగాలేదని. ఏంటి మీ పనికిరాని ముచ్చటని. పనికిరాంతే ఏం పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండదు దీంట్లో, మనకు కంటెంట్ చేయడానికి ఏమి ఉండదు. అందు గురించి బాయ్ కూడా చెప్తున్నాను నేను. ఇక్కడైతే రేపటి గురించి రేషన్ షాప్ బియ్యం ఇవి. దీంట్లో రాళ్ళు, చెత్త, చెదారం అన్నీ ఉంటాయి. ఒకరోజు ముందే ఏరి కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. నెక్స్ట్ డే గురించి పొద్దున్నే చల్ల నీళ్ళలో కడగాలి, గోలించాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఓకే, ఇంకా కూరగాయలు లేవు, ఉంటే అది కూడా కర్రీ చేసేస్తాను. ఈరోజు ఇంకా కూరగాయలు రాలేదు, దానివల్ల అది కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ చూపించలేకపోయాను. ఇక్కడ మా గాయత్రి అయితే బాక్స్ కడుక్కుంటుంది, రేపటి గురించి రెడీ అవుతుంది. పొద్దునే లేచి కడుక్కోవాలంటే ఇబ్బంది, చల్లగా ఉంటుంది వాటర్, ఇప్పుడే కడుక్కో